శ్రీ దుర్గా సప్తశతి 12వ అధ్యాయం. శ్రీ దుర్గాయై నమః. ఉత్తర చరిత్ర. దేవీ చరిత్ర పఠన మాహాత్మ్యం. ధ్యానం. ఓం విద్యుద్దామ సమప్రభాం మృగపతిస్కంధస్థితాం భీషణాం కన్యాభిః కరవాలఖేట విలసధస్తాభిరాసేవితాం హస్తైశ్చక్రగదాసిఖేట విశిఖాంశ్చాపం గుణన్ తర్జనీం బిభ్రాణామనలాత్మికాం శశిధరాన్ దుర్గాన్ త్రినేత్రాం భజే. ఓం దేవ్యువాచ ఏభిస్తవైశ్చ మాన్నిత్యం స్తోష్యతే యః సమాహితః తస్యాహం సకలాం బాధాన్ నాశయిష్యామ్యసంశయం. మధుకైటభనాశం చ మహిషాసురఘాతనం కీర్తయిష్యంతి ఏతద్వద్వధం శుంభనిశుంభయోః. అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః శ్రోష్యంతి చైవ ఏ భక్త్యా మమ మాహాత్మ్యముత్తమం. న తేషాం దుష్కృతం కించిత్ దుష్కృతోత్థాన చాపదః భవిష్యతి న దారిద్ర్యం న చైవేష్టవియోజనం. శత్రుతో న భయం తస్య దస్యుతో వా న రాజతః న శస్త్రారలతో యౌఘాత్ కదాచిత్ సంభవిష్యతి. తస్మాన్మమేతన్మాహాత్మ్యం పఠితవ్యం సమాహితైః శ్రోతవ్యం చ సదా భక్త్యా పరం స్వస్త్యయనం హి తత్. ఉపసర్గానశేషాంస్తు మహామారీ సముద్భవాన్ తథా త్రివిధముత్పాతం మాహాత్మ్యం సమయేన్మమ. యత్రైతత్పఠ్యతే సమ్యన్నిత్యమాయతనే మమ సదా న తద్విమోక్ష్యామి సాన్నిధ్యం తత్ర మే స్థితం. బలిప్రదానే పూజాయామగ్నికార్యే మహోత్సవే సర్వం మమైతచ్చరితముచ్చార్యం శ్రావ్యమేవ చ. జానతా జానతా వాపి బలిపూజాం తథా కృతాం ప్రతీచ్చిష్యామ్యహం ప్రీత్యా వహ్ని హోమం తథా కృతం. శరత్కాలే మహాపూజా క్రియతే యా చ వార్షికీ తస్యాం మమైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తిసమన్వితః సర్వాబాధా వినిర్ముక్తో ధనధాన్యసుతాన్వితః మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః. శ్రుత్వా మమైతన్మాహాత్మ్యం తథా చోత్పత్తయః శుభాః. పరాక్రమం చ యుద్ధేషు జాయతే నిర్భయః పుమాన్ రిపవః సంక్షయం యాంతి కళ్యాణం చోపపద్యతే. సందతే చ కులం పుంసాం మాహాత్మ్యం మమ శృణ్వతాం శాంతికర్మణి సర్వత్ర తథా దుఃస్వప్నదర్శనే. గ్రహపీడాసు చోగ్రాసు మాహాత్మ్యం శృణుయాన్మమ. ఉపసర్గాశ్రమయ్యాంతి గ్రహపీడాశ్చ దారుణాః దుఃస్వప్నం చ నృభిర్దృష్టం సుస్వప్నముపజాయతే. బాలగ్రహాభిభూతానాం బాలానాం శాంతికారకం సంఘాతభేదే చ నృణాం మైత్రీకరణముత్తమం. దుర్వృత్తానామశేషానాం బలహానికరం పరం రక్షోభూతపిశాచానాం పఠనాదేవ నాశనం. సర్వం మమైతన్మాహాత్మ్యం మమ సన్నిధికారకం. పశుపుష్పార్ఘ్యధూపైశ్చ గంధదీపైస్తథోత్తమైః విప్రాణాం భోజనైర్హోమైః ప్రోక్షణీయైరహర్నిశం. అన్యైశ్చ వివిధైర్భోగైః ప్రదానైర్వత్సరేణ యా. ప్రీతర్మే క్రియతే సాస్మిన్ సకృత్సు చరితే శ్రుతే. శ్రుతం హరతి పాపాని తథారోగ్యం ప్రయచ్చతి. రక్షాం కరోతి భూతేభ్యో జన్మానాం కీర్తనం మమ. యుద్ధేషు చరితం యన్మే దుష్టదైత్యనిబర్హణం
तस्मिन् श्रुते वैरिकृतं भयं पुंसान्न जायते युष्माभिस्तुतयो याश्च ब्रह्मर्षिभिः कृताः ब्रह्माणा च कृतास्तास्तु प्रयच्छन्ति शुभां मतिम् अरण्ये प्रान्तरे वापि दावाग्निपरिवारितः दस्युभिर्वावृतः शून्ये गृहीतो वापि शत्रुभिः सिंहव्याघ्रानुयातो वा वने वा वनहस्तिभिः राज्ञा क्रुद्धेन चाज्ञप्तो वध्यो बन्धगतोऽपि वा अघूर्णितो वा वातेना स्थितः पोते महार्णवे पपत्सु चापि शस्त्रेषु सङ्ग्रामे भृशदारुणे सर्वाबाधासु घोरासु वेदनाभ्यर्थितोऽपि वा स्मरन् ममेतच्चरितं नरो मुच्येत सङ्कटात् मम प्रभावात् सिंहाद्यादस्य वो वैरिणस्तथा दूरादेव पलायन्ते स्मरतश्चरितं मम ऋषिरुवाच इत्युक्त्वा सा भगवती चण्डिका चण्डविक्रमा पश्यतामेव देवानां तत्रैवान्तरधीयत तेऽपि देवा निरातङ्काः स्वाधिकारान्यथा पुरा यज्ञभागभुजः सर्वे चक्रुर्विनिहतारयः दैत्याश्च देव्या निहते शुम्भे देवरिपौ युधि जगद्विध्वंसिनि तस्मिन् महोग्रेतुलविक्रमे निशुम्भे च महावीर्ये शेषाः पातालमाययुः एवं भगवती देवी सा नित्यापि पुनः पुनः सम्भूय कुरुते भूप जगतः परिपालनं तयैतन्मोह्यते विश्वं सैव विश्वं प्रसूयते सा याचिता च विज्ञानं तुष्टा रुद्धिं प्रयच्छति व्याप्तं तयैतत्सकलं ब्रह्माण्डं मनुजेश्वरा महाकाल्या महाकाले महामारी स्वरूपया सैव काले महामारी सैव सृष्टिर्भवत्यजा स्थितिं करोति भूतानां सैव काले सनातनी भवकाले नृणां सैव लक्ष्मीर्वृद्धिप्रदा गृहे सैवाभावे तथा लक्ष्मीर्विनाशायोपजायते स्तुता सम्पूजिता पुष्पैर्धूपगन्धादिभिस्तथा ददाति वित्तं पुत्रांश्च मतिं धर्मे गतिं शुभाम् ॐ श्रीमार्कण्डेयपुराणे सावर्णिके मन्वन्तरे देवीमाहात्म्ये फलस्तुतिर्नाम 12